హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈ వీడియోలో ప్రజెంట్ ఎక్కువగా సర్క్యులేట్ అవుతున్న కొన్ని విషయాలపై క్లారిటీ ఇద్దాము. ఏది రియల్ ఏది కాదనేది. ఎందుకంటే రియల్ ఉన్నాయి, ఇందులో ఫేక్ ఉన్నాయి. అందు గురించి ఒకసారి క్లారిటీ ఇచ్చేద్దాము. ఒక క్లారిటీ ఉంటుంది మన వాళ్ళకి అని చెప్పి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది అయితే నన్ను నమ్ముకొని నేను చెప్పే నిజం అనుకొని నేను వీడియోలు చేయకూడదు అనుకున్నా సరే, జీకే గారు మీరు రైట్ ఇన్ఫర్మేషన్ రైట్ టైంలో ఇస్తే మాలాంటి వాళ్ళు పని చేసుకుంటామండి అని చెప్తున్నారు కాబట్టి నేను వీడియోలు చేస్తున్నాను. ఓకే, దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా హైప్ క్రియేట్ చేసే వీడియోలు మాత్రమే చేస్తున్నారు. ఇక్కడ మనం ఉన్నట్టు చెప్తున్నాం. ఓకే, దాన్ని మీరు అర్థం చేసుకోకపోయినా పర్లేదు, కానీ దయచేసి అపార్థం చేసుకోవద్దు. అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి. మన యూట్యూబ్ ఛానల్ అనేది 38,000 పైగా సబ్స్క్రైబర్స్ని చేరుకుందన్నమాట. నా ఈ జర్నీలో తోడున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. మనం ఇంకా ఈ రకంగానే ముందుకు వెళ్తూ మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే అందరికీ ఇస్తూ ఉంటాం. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాం. ముందుగా ఇక్కడ క్రిస్ జాన్సన్ సార్ గారు పెట్టిన ఫస్ట్ పోస్ట్ వచ్చేసి దిక్సూచి అంటే క్యాంపస్ అలాగే విక్టరీ విత్యాస్ మిమ్మల్ని ఎల్లప్పుడూ సరైన దిశలో నడిపిస్తాయి. అంటే క్యాంపస్ అనేది మనకు తెలుసు కదండి, దిక్సూచి అంటారన్నమాట. దిక్సూచి అన్నది అలాగే మన విక్టరీ విత్యాస్ అనేది ఎల్లప్పుడూ మీకు సరైన దిశలోనే నడిపిస్తాయి. అలాగే వేరే దిశల్లో చూస్తూ దారి తప్పిపోకండి. అంటే ఇక్కడ ఆయన చెప్పిన అర్థం ఏంటంటే విక్టరీ విత్యాస్ మనకు న్యాయం చేస్తుంది, అలాగని చెప్పి వేరేది ఏదో న్యాయం చేస్తుందని అటు వెళ్ళొద్దు అని చెప్తున్నారు. బట్ ఇక్కడ విక్టరీ విత్యాస్ ఏ రకమైన న్యాయం చేస్తుందని మాత్రం ఏం చెప్పడు, జస్ట్ అది చెప్తాడు, కానీ దాని క్లారిటీ మాత్రం ఇవ్వడు. ఓకే, ఇది మీకు క్లియర్ అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆయన పెట్టిన ఇంకోటి ఏంటంటే ఈరోజు సంబంధించిన ఒక ముఖ్యమైన పదం ఏంటి, ఓర్పు గురించి చెప్తున్నారు అన్నమాట. ఈయన అంతా సక్రమంగా జరగాలంటే యాష్ గారు రేయి పగళ్ళు మన కోసమే శ్రమిస్తున్నారు కాబట్టి ఆయన అందరినీ ప్రేమిస్తూ ఉంటారు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. అంటే మనకి పేషెన్స్ అనేది ఉండాలి. ఎందుకంటే యాష్ గారు మన కోసమే ఎరౌండ్ ద క్లాక్ అంటే సమయం లేకుండా ఎప్పుడు పడితేప్పుడు 24 గంటలు పనిచేస్తున్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా ఆ నమ్మకంతో ఉండాలి. అలాగే ఆయన ఎప్పుడు మనని లవ్ చేస్తారని చెప్తున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ మన సూజీది మనం పక్కన పెట్టేసే టాపిక్. ఎందుకంటే సూజీది ఈ మధ్యలో అయితే ఆవిడ ఎటువంటి లైవ్ చేయలేదండి. ఓకే, 1 మంత్ బ్యాక్ ఒకటి, 2 మంత్స్ బ్యాక్ ఒకటి మాత్రమే లైవ్ చేస్తారు. అది కూడా క్రిస్ జాన్సన్ గారి ఛానల్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. ఓకే, కాబట్టి ఎప్పుడూ అయిపోయిన దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మన వాళ్ళు మొన్న సర్క్యులేట్ చేసిన దాన్ని మనం చెప్పలేదు అనుకోండి, ఇది ఏ కొత్త అప్డేటో అని చెప్పి కంగారు పడతారని ఒక క్లారిటీ ఇద్దామని ఇది కూడా మీకు చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ చాలామంది అయితే మనకు కొన్ని జాగ్రత్తలు చెప్తున్నారు. ఒక రకంగా అవి మంచియే. జీమెయిల్ పాస్వర్డ్ కానివ్వండి, ఓమెయిల్ పాస్వర్డ్ కానివ్వండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అన్నది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటే మంచిది. ఎందుకంటే మళ్ళీ జీమెయిల్ పోయినా ఓమెయిల్ పోయినా మనకు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి రెండు చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక పెద్ద టాపిక్ అనేది మనకు వైరల్ అవుతుందండి. మీలో చాలామంది చాలా రకాలుగా ఫీల్ అవుతున్నారు, మీరు బాధపడుతున్నారు నాకు తెలుసు. కానీ దాంట్లో మన తప్పు అయితే ఏమీ లేదు. కాబట్టి మీకు రావాల్సిన కమిషన్ ప్రస్తుతం ఒక లీగల్ ప్రాసెస్లో ఉంది. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు చెడ్డ దేశాలతో చేతులు కలిపి కొన్ని పరిస్థితుల వల్ల వారు మన ఫండ్ని తీసుకున్నారు. అలాగే కొన్ని చోట్ల మన ఫండ్ ఫీజ్ అయింది. కాబట్టి యాష్ గారు ఎలాంటి సందేహం లేకుండా అట్లా మనకి అందిస్తారు అన్నట్టుగా చెప్తున్నారన్నమాట. అలాగే ఈ లీగల్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత అది ఎలా ముగిసినా సరే ఫౌండర్స్కి రావాల్సిన కమిషన్ ఎస్సీసీ కేసు ద్వారా చెల్లించబడతాయి అన్నట్టుగా చెప్తున్నారు. బేసిక్గా మన వాళ్ళు టైప్ చేసిందండి. ఇది రియల్ ఆఫ్ ఫేక్ అనేది పక్కన పెట్టేస్తే జస్ట్ ఈ టాపిక్ అంతా చెప్తాను, దానికి ఒక కంక్లూజన్ ఇస్తాను మీకు అర్థమయ్యేలాగా. ఓకే, కాబట్టి కేవలం ఎస్సీసీ కమిషన్ మాత్రమే వస్తుంది అన్నట్టు చెప్తున్నారు. అంటే ఎస్సీసీలో హోల్డ్ అయిన ఫీజు అయిన అమౌంట్ అంటే మన ప్యాకేజ్ అమౌంట్ అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఒక ఛాన్స్ అయితే ఉంది, మీరు యాష్ గారితో ముందుకు వెళ్ళొచ్చు, లేదా మీరు ఈ ప్లాట్ఫామ్ నుండి బయటికి రావచ్చు. ఓకే, అంటే అయితే మీరు ఫ్యూచర్లో ముందుకెళ్ళాలంటే ఏంటి, విక్టరీ విత్యాస్లోకి వచ్చిన వాళ్ళు ముందుకెళ్ళినట్టు. మనం లేదు ఆన్ బేసులో కష్టమో నష్టం ఆన్ బేసు చాలు అనుకున్న వాళ్ళు అది అమౌంట్ వచ్చినా అమౌంట్ రాకపోయినా ఆన్ బేసుతోనే అయిపోతారు. వీడబ్ల్యూలో రిజిస్ట్రేషన్ అవ్వాలో లేదనేది వారి నిర్ణయం. ఖచ్చితంగా అవ్వాలి అని రూల్ అయితే లేదు. కాబట్టి ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది అది మీ బట్టి ఉంటుంది. అది కమిషన్పై ఎటువంటి ప్రభావం చూపదు. అంటే మీరు విక్టరీ విత్యాస్లోకి వచ్చినా రాకపోయినా కమిషన్కి దానికి సంబంధం ఉండదు. ఎందుకంటే మనం చాలాసార్లు చెప్పాక ఆన్ బేస్కి విక్టరీ విత్యాస్ సంబంధం లేదు. కాబట్టి లాభమో నష్టం ఆన్ బేస్తో చాలు, నాకు మళ్ళీ విక్టరీ విత్యాస్ రావాలి, కేవైసీలు చేసుకోవాలి, అది కొత్త ప్లాట్ఫామ్ ఏంటో తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ లేకపోతే జస్ట్ ఆన్ బేస్తో ఆగిపోవచ్చు. ఇది యాష్ గారి నోటి నుంచి కూడా వచ్చింది. ఇది అంతా కొద్దిగా రియల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. దాని గురించి మీకు ఇది కూడా చెప్తున్నాను. కాబట్టి అది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే మీదే. మీ అభిప్రాయాన్ని
మీరు పంచుకునే దాన్ని బట్టే మొత్తం అంతా కూడా ఉంటుంది అంటున్నారన్నమాట. అలాగే ఎప్పుడు కూడా బ్యాక్ ఆఫీస్ అప్పుడప్పుడు లాగిన్ అవుతూ ఉండండి, దాంట్లో మాత్రమే సరైన ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే ఇక్కడ మీరు గుర్తుంచుకునే కొన్ని జాగ్రత్తలు ఏంటంటే, మనం ఏదైతే ముందుకు వెళ్తున్నామో అది ఆన్ పేస్ ద్వారా అయితే కాదు. ఓకే, మనం ముందుకు వెళ్ళే ప్రొసీజర్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అది ఆన్ పేస్ ద్వారా అయితే కాదు, కేవలం విక్టరీ విత్ యాష్ ద్వారానే మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇది కూడా రియలే. కాబట్టి ఆన్ పేస్ పొడిగింపు, అలాగే అప్డేట్లు కొనసాగింపు లేదా పునర్నిర్మాణం అనేది ప్రజెంట్ కాదు. అంటే ఆన్ పేస్ ముందుకు వెళ్ళడం కానీ, లేదా దాంట్లో కొత్త అప్డేట్లు రావడం కానీ, లేదా దాన్ని పునర్నిర్మించడం అంటే ముందు నుంచి స్టార్ట్ చేయడం కానీ అవన్నీ కూడా ప్రజెంట్ కావు. ఇది ఏ రూపంలో కూడా ఆన్ పేస్కు సంబంధించిన బిజినెస్ అంటే మనం ఎవరిని ఎంప్లాయీస్ పెట్టుకున్నాం, ఎంప్లాయీస్కి మిగతా వాటికి ఎటువంటి వాళ్ళకి కూడా సంబంధం లేదు. కాబట్టి గతాన్ని వదిలి మీరు ముందుకు వెళ్ళాలనుకుంటే మనం కొత్త దాంట్లో ఏం జరుగుతుంది అనే దాని గురించి ఆలోచిస్తూ ముందుకు వెళ్ళడమే సరైన పద్ధతి అన్నట్టుగా చెప్పానమాట. చాలా స్పష్టంగా చెప్పాలంటే ఇక్కడ వ్యక్తులు అంటే ఇక్కడ ఎవరైతే ఉన్నారో యూజర్స్ కానివ్వండి, లేదా టెక్ టీమ్ కానివ్వండి, లేదా వాళ్ళు నెట్వర్క్ మార్కెటింగ్ చేసుకున్న వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే యాజమాన్యం అనేది వాళ్ళకి ఎటువంటి సపోర్టు ప్రజెంట్ మనకి ఆన్ పేస్ ద్వారా లేదు. గతం నుండి ఎవరు వాస్తవంలో ఉన్నారో వాళ్ళకి మాత్రం అన్ని విషయాలు తెలుస్తాయి. కాబట్టి అదే సమయంలో దీన్ని అర్థం ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, విక్టరీ విత్ యాష్ అనేది ఒక కొత్త ప్లాట్ఫాము. దాని ద్వారా మాత్రం మనం ప్రజెంట్ ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. కానీ అది కూడా మనకి మెయిన్ కాదు, ఎందుకంటే మెయిన్ అనేది రావాల్సి ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ మీకు వచ్చే మెయిన్ డౌట్, మరి అలాంటప్పుడు ఓఈఎస్ ఎందుకు పనిచేస్తుంది అనేది మీకు డౌట్ రావచ్చు అన్నమాట. ఓఈఎస్ ఎందుకు పనిచేస్తుందంటే కేవలం మనకి యాష్ గారు ఏదైనా చెప్పాలనుకుంటే ఫౌండర్స్కి దాని ద్వారా చెప్తారు, దాని గురించి మాత్రమే ఓఈఎస్ పనిచేస్తుంది. ఓకేనండి. ఇప్పుడు దీంట్లో టాపిక్ ఏంటంటే ఎస్సీసీ కేసు అనేది మనకి కంప్లీట్ అయిన తర్వాత బేసిక్గా 90 డేస్లో అమౌంట్ వెయ్యాలి వాళ్ళు దాంట్లో పెట్టిన రూల్స్ ప్రకారం. కానీ మన వాళ్ళు అసలు ఆ డబ్బులు టాపిక్కే తేవట్లా, అసలు డబ్బుల గురించే మ్యాటర్ తేవట్లా. మీకు రావాల్సింది మీకు వస్తుంది, ఏదో రకం కాంపెన్సేషన్ ఇస్తానని చెప్పి యాష్ గారు అన్నాం కూడా నేను విన్నా. ఓకే, దాదాపు అది చెప్పే ఒక 8 నెలల దాకా అయ్యి ఉండొచ్చు. బట్ ఇక్కడ మనకి ప్రాక్టికల్గా ఆయన చెప్పిన ఏవి కూడా నెరవేర్చట్లేదు. మరి ఎందువల్ల నెరవేర్చట్లేదు అనేది కూడా నాకు తెలియదండి. ఓకే, ఆయన ఇచ్చిన మాట ఆయనే నెరవేర్చట్లేదు, ఆయన ఎందుకు నెరవేర్చట్లేదు అని తెలియదు. ఇక్కడ చాలామందికి వస్తున్న మెయిన్ డౌట్ ఏంటంటే, చాలామంది ఫౌండర్స్ మనకి మెసేజ్ చేస్తుంది, జీకే గారు ఇదంతా కూడా ఒక గేమ్ అండి, ఎందుకంటే కేవలం మనకి సర్వే 1 సర్వే 2లో మనతో పోలింగ్లు పెట్టించింది కంపెనీకి మనం ఏ రకంగా అనుగుణంగా ఉన్నాము అనేది ఎస్సీసీ వాళ్ళకి చూపించుకోవడానికే అన్నట్టుగా చెప్తున్నారు. ఇది కూడా నిజమేనేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. అంటే ఈజీగా చెప్పుకోవాలంటే సర్వే నెంబర్ 1లో ఆన్ పేస్ ద్వారా మనం ముందుకు వెళ్ళలేం, కొత్త బండి ద్వారా అంటే ఖచ్చితంగా చెప్పలేదు వాళ్ళు. కొత్త బండి, వాహనాలు, గేహనాలు అంటే మనకు అర్థమయ్యే భాషలో కాకుండా కొంచెం కన్ఫ్యూజ్ చేసే విధంగానే చెప్పారు. మన పాత వాహనం ఇబ్బంది పడింది, కొత్త వాహనం ద్వారా వెళ్ళాలి, ఇలా ఎందుకు చెప్పడం? మన పాత బిజినెస్లో ప్రాబ్లం వచ్చింది, మనం వేరే బిజినెస్ పెడతామని చెప్పాల. దీనివల్ల చాలామంది వాహనాలే కదా మార్చేస్తే పోయేదే ఉందంట ఫీలింగ్లో ఉన్నారు. కానీ బిజినెస్లే మార్చేస్తున్నారనే విషయం సరిగ్గా అర్థం కాలేదు చాలామంది. ఎందుకంటే మన ఛానల్లో మనం చెప్పాం, కానీ మిగతా వాళ్ళకి అంత పర్టికులర్గా అది అర్థం కాలేదు, బుర్రకెక్కలేదు అన్నమాట. ఇప్పటికీ కూడా చాలామంది ఆన్ పేస్ విక్టరీ విత్ యాష్ ఒకటే అనుకుంటున్నారు. ఆన్ పేస్లో ఉంటే ఖచ్చితంగా విక్టరీ విత్ యాష్లోకి రావాలి అని చెప్పి అనుకుంటున్నారు. దానికి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు నాలంటోడు అనుకోండి, సబ్జెక్ట్ చెప్పాలి కాబట్టి నేను జాయిన్ అయ్యానంటే అది వేరే పద్ధతి. మీరు ఎందుకు జాయిన్ అవుతున్నారు అనేది మీరు ఆలోచించుకోవాలన్నమాట బేసిక్గా. ఓకే, మాకు యాష్ గారి మీద నమ్మకం ఉంది కాబట్టి నేను విక్టరీ విత్ యాష్లో జాయిన్ అయ్యామనుకున్న వాళ్ళు కొంతమంది, జస్ట్ ఆన్ పేస్లో మన డబ్బులు ఇందులో నుంచి ఇస్తారేమో అని చెప్పి జాయిన్ అనుకున్న వాళ్ళు కొంతమంది, అసలు ఇదేంటో నాకు తెలియదు కానీ ఆయన జాయిన్ అవ్వమన్నాడు నేను జాయిన్ అయ్యాను అనేవాళ్ళు కొంతమంది. ఈ రకంగానే వీడబ్ల్యూఏలో చాలామంది అయితే జాయిన్ అయ్యారు. కాబట్టి ఆ సర్వేలు పెట్టింది కేవలం యాష్ గారికి బెనిఫిట్ అవ్వడం కోసమే అని చెప్పి చాలామంది అయితే కామెంట్ సెక్షన్లో గతంలో నాకు పెట్టడం జరిగిందన్నమాట. ఓకే, కాబట్టి ఆ సర్వేల వల్ల మనకు నిజంగానే ఉపయోగం ఉందా అంటే నిజంగా ఎటువంటిది లేదండి. బేసిక్గా ఇదంతా కూడా కంపెనీకి అనుగుణంగానే చేసాం మనం, అంతేగాని మనకి బెనిఫిట్ పరంగా అక్కడ ఏమీ లేదు. అంటే మీ కమిషన్లో 100 రోజుల్లో కావాలా, 200 రోజుల్లో కావాలా అని అలాంటివి ఏం పెట్టలేదు కదా. జస్ట్ ఏంటంటే మీరు ఎన్ని గంటలు పని చేస్తారు, ఎంతమందిని న్యాయం చేస్తారు, ఇలాంటివి అడిగారు అక్కడ క్వశ్చన్స్. మీకు తెలిసే ఉంటుంది సర్వేలో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, మీరు ఎంతమందిని న్యాయం చేస్తారు, ఎన్ని గంటలు పని చేస్తారు, ఇలాంటి క్వశ్చన్లు అడిగారు. బేసిక్గా ఆ క్వశ్చన్లన్నీ మనం పని చేసి మనం టీం జాయిన్ చేసుకుని కంపెనీకి మనం సర్వీస్ చేస్తున్నారు తప్ప కంపెనీ మన కోసం ఏ సర్వీస్ చేస్తుందని అడుగుతున్నా. ఇప్పుడు విక్టరీ విత్ యాష్లో చిన్న చిన్న చేంజెస్ చేస్తున్నారు, నేను చేయట్లేదు అనట్లేదు, కానీ అవన్నీ కూడా చాలా చాలా మైనర్ చేంజెస్, చాలా చిన్నవి. దాదాపు 1800 కోట్ల నుంచి 2000 కోట్లు డబ్బులు ఉన్న కంపెనీ ఇలాంటి చిన్న వెబ్సైట్ తీసుకొచ్చి దాంట్లో బుడ్డి చేంజెస్ చేసి అదేదో గొప్పగా చెప్తున్నారు చూసారా.
అదే నాకు కొద్దిగా నచ్చట్లేదు. ఎందుకంటే నిన్న మొన్న వచ్చిన అప్లికేషన్లో జమ్ అని ముందుకు వెళ్ళిపోతున్నాయండి. 2000 కోట్లు పెట్టుబడి, పోనీ తక్కువ సగం పోయినా ఇక మిగతా 1000 కోట్లు ఉండాలి కదా. ఆ 1000 కోట్ల నుంచి అయినా వీళ్ళు మినిమం ఒక 50 కోట్లు 100 కోట్లతో ఏ క్లాస్ ప్రోడక్ట్ తయారు చేయొచ్చు ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో. మరి మన వాళ్ళు ఎందుకు తయారు చేయట్లేదు అనేది తెలియట్లే. అసలు మనకి వీళ్ళు మీటింగ్ పెడతానని చెప్తున్నారు, మీటింగ్ పెట్టట్లేదు. అలాగే మనకి ఏదైతే ట్రైనింగ్ ఇస్తా అంటున్నారో ట్రైనింగ్ ఇవ్వట్లేదు. ఏదైతే మీకు పాత బాకీలు కానీ పాత ఇబ్బందులు కానీ చెప్తానంటున్నారు దాని గురించి క్లారిటీ ఇవ్వట్లేదు. ఇవన్నీ క్వశ్చన్ మార్కులే. కానీ మన గ్రూపుల్లో మాత్రం హడావుడి మీద హడావుడి నడుస్తూనే ఉంటుంది అన్నమాట. అస్సలు మన వాళ్ళు తగ్గరు. ఓకే, నేను చెప్పేది ఏమైనా మీకు ఇబ్బంది కనిపిస్తే నేనేం చేయలేనండి. నేను ప్రాక్టికల్గా చెప్తున్నా. ఎందుకంటే నేను ఇబ్బంది పెట్టినప్పుడు నేను ఇబ్బంది పెట్టాను కూడా చెప్పా. ఆ విధంగానే కంపెనీలో మంచి జరిగినప్పుడు మంచి చెప్పాలి, కంపెనీలో చెడు జరిగినప్పుడు చెడు చెప్పాలి, ఏమీ జరిగినప్పుడు ఏమీ జరగలేదని చెప్పాలి. ఇది రియల్ పీపుల్ చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్. ఓకే, నేను చెప్పిందంతా కరెక్టా కాదు మీరు ఆలోచించుకొని, నేను చెప్పిందంతా పర్ఫెక్ట్ మీరు కూడా అలాగే అనుకున్నట్టయితే ఖచ్చితంగా కింద ఎస్ అని పెట్టండి. అలాగే రాంగ్ అనుకుంటే నో అని పెట్టండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకసారి 38,000 ఫాలోవర్స్ని తెచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. అలాగే ఇంటర్లింక్లో ఎవరైనా ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉంటే దయచేసి రిజిస్ట్రేషన్ చేసుకుని దానికి సంబంధించిన వీడియోల పైన మీకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 వీడియోలు వస్తున్నాయి. ఒకటి కోఆపరేటివ్ బ్యాంక్ సంబంధించి, ఒకటేమో ఇంటర్లింక్ సంబంధించి. కింద డిస్క్రిప్షన్లో మనకి టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ ఇచ్చిన అందులో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. విజయ్ కెలుక్స్.